హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. నేను ఈరోజు మీకు చికెన్ గ్రేవీ మసాలా కర్రీ చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి చికెను 3 పావులు తీసుకున్నానండి. అంటే హాఫ్ కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ తీసుకున్నాను. అండ్ ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్న, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, మసాలా దినుసులు అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను పక్కనే. చికెన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ దీనికోసం పల్లి ఆయిల్ వాడాను. ఇంకా పాన్ పెట్టుకొని పల్లి ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్కి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుందండి, నాకు ఇష్టం. పల్లి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతి పౌడరు, కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, నేను కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర తర్వాత వేసుకోవచ్చు, నేను ముందే వేసేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చికెన్ వేసేయాలి. చికెను రోజు వండుకున్నా ఇష్టమే, ఏ విధంగా వండుకున్నా చికెన్ ఇష్టంగానే తింటాం కదండి. చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అనమాట. ఇంకా చికెన్ వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి ఆ వాటర్ దిగుతుంది, ఆ మధ్యలోని మసాలా పేస్ట్ వేసేసి కలపకుండా మూత పెట్టి ఉంచేయాలి. మధ్యలో మసాలా పేస్ట్ వేసేసి మూత పెట్టి అలా ఉంచేయాలి. ఆవిరికి బాగా స్మెల్ అది బాగా పడుతుంది. మసాలాకి అల్లం, వెల్లుల్లి, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ అండ్ అనాస పువ్వు ఉంటాయి కదండి, అవన్నీ వేసాను. మూత పెట్టేసి ఉంచేయాలి. ఒక 5-10 మినిట్స్ అలాగ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి చూడండి, దగ్గరికి ఇలాగ అయిపోతుంది. వాటర్ అంతా చికెన్లోని వాటర్ అంతా అలా అయిపోయి మసాలా కూడా కలిసిపోతుంది. చికెన్ నేను పెద్ద పెద్ద పీసెస్సే వండుతానండి, చిన్నవి నాకు నచ్చవు. ఎందుకంటే చికెన్ ఎక్కువ వాటర్ కంటెంటే కాబట్టి ఉడికే కొద్దీ అది ముక్క చిన్నగా అయిపోతుంది. అందుకే పెద్ద ముక్కలే వండుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, ఎందుకంటే 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ కారం, ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. బాగా కలిపి పెట్టేసి మూత పెట్టేయాలి. నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేను ఎక్కువ ఆయిల్ వేసానని మీరు ఏమనుకోవద్దు. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్కి ఎక్కువ వేస్తాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాన్ వెజ్కి పల్లి ఆయిల్ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా ఉంటుంది, వేరే లెవెల్ అనమాట. ఇంకా మూత పెట్టుకొని ఉంచేసుకోవాలి. అంతే, ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి అలాగ ఉంచిస్తే, ఏ కర్రీ అయినా కానీ సిమ్లో అలాగా ఉంటానండి బాగా ఉంటుంది, కర్రీ బాగా కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఫైనల్లీ దగ్గరికి అయిపోయింది కర్రీ. ఇంకా వాటర్ గట్ట మనం వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో ఉండే వాటరే సరిపోతుంది. అంతే, కర్రీ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది, ఈవెన్ చపాతీలోకి కూడా బాగుంటుంది. వేరే బౌల్లో తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని లంచ్కి రెడీ అయిపోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
థ్యాంక్ యూ సో మచ్.